తన ఊపిరి ఉన్నంత వరకు భాజపాతోనే ఉంటానని పార్టీ నుంచి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని కంటోన్మెంట్ భాజపా బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని, కంటోన్మెంట్ టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించినట్లు మాజీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన టీపీటీ బకాయిల చెల్లింపుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఫామ్ 1 జారీ చేసినట్లని వెల్లడించారు. 2023 నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే హైకోర్టును ఆశ్రయించగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 80 కోట్ల రూపాయల బకాయిలను రాబట్టి కంటోన్మెంట్ అభివృద్ధికి వెచ్చించినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రజల నుంచి పన్నుల ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ఖజానాతో పాటు కంటోన్మెంట్ బోర్డుకి ఏకకాలంలో మళ్లిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మడ్ ఫోర్ట్ గుడిసెల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూబదలాయం చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో రక్షణ శాఖ భూముల పరిహారం ద్వారా సమకూరిన 303 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కంటోన్మెంట్ ఖాతాలో జమ చేసిన ఘనత కేంద్ర మంత్రులకి దక్కుతుందని అన్నారు. మేము చేస్తున్నాము, మీరు ఇవన్నీ కూడా స్వీకరించి తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్కి రాండి, లేకపోతే మీకు కానీ మీ అభ్యర్థికి కానీ మీ క్యాండిడేట్కి కానీ ముఖం చెల్లం. కంటోన్మెంట్ ప్రాంతం ఇప్పుడు మా బాకీ ఈ రోజు దాకా ఎంత ఉందో క్లియర్ చేయాలి. రెండో డిమాండ్ కోర్టులో ఏముండే అంటే ఎక్కడైతే సోర్స్ ఎక్కడైతే డబ్బులు వస్తాయో అప్పుడు అక్కడే డివైడ్ చేసి ఇచ్చేయాలండి. ఈ రెండు కూడా మరి కంటోన్మెంట్ ప్రాంతంలో డెవలప్మెంట్ బాగా జరగాలి, తప్పకుండా మంచి వర్క్స్ జరగాలి అని ఆ ఒక్క ఉద్దేశంతో ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం మీద కోర్టు కేసు వేయడం జరిగింది. ఇప్పుడు అయిపోయినాయండి. దాని తర్వాత అంబేద్కర్ హట్స్ ఇటీవల చాలామంది దాని మీద ఒక సబ్జెక్ట్ వస్తూ ఉన్నది. గత 30 ఇయర్స్గా మేము పేదవాళ్ళ కోసము, వెనుకబడిన వర్గాల కోసము కానివ్వండి, అక్కడ ఉన్న స్లమ్ డెవలపర్స్ కోసం పోరాటం చేస్తున్నాం. అదేంటి, స్టేట్ గవర్నమెంటు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఇస్తే అక్కడే వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పట్టాలు ఇచ్చి అదే ల్యాండ్లో వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో చాలామంది అప్పటి నాయకులు కూడా మాకు సహకరించడం జరిగింది. ఉదాహరణకు ఎమ్మెల్యే సాయన గారు, వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండే. అప్పుడు నేను సాయన గారు దాన్ని ఫాలో అప్ చేస్తే వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వడానికి సాయన గారు లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చిన తర్వాత మొట్టమొదటి వాళ్ళకి గుర్తింపు కార్డు, రేషన్ కార్డులు వచ్చినాయి. దాని తర్వాత సర్వే సత్యనారాయణ గారు ఒకసారి ఆర్మీ అధికారులు 80% తీసేస్తాం, ఇది డిఫెన్స్ ల్యాండ్, A1 సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ మేము తీసేస్తామని చెప్తే సర్వే సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నాం. కంటోన్మెంట్కు జరిగే డెవలప్మెంట్ కంటోన్మెంట్ బోర్డు తప్పకుండా చేస్తుంది, ఉన్న ఏ మెంబర్ ఉన్నా తప్పకుండా పనిచేస్తారు. కానీ నీ పనితనం ఏమైంది? కంటోన్మెంట్ ఈరోజు కూడా ప్రజలు 4 రోజులు 5 రోజులకు వాటర్ వస్తుంది. వాటర్ క్వాంటిటీస్ ఎన్హాన్స్ చేయలేకపోయినావు, వాటర్ ఏరియాస్ వేవ్ ఆఫ్ చేయలేకపోయినావు. మరి ఇంకా మీరు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు? గతంలో అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు 2-3 సభల్లో చెప్పిండ్రు, నేను కంటోన్మెంట్ సస్యశ్యామలం చేసేస్తా, గతంలో నేను ఇక్కడ ఎంపీ చేసినా అన్నీ చెప్పిండు. కానీ పనితనం లేముంది. ఏదో కొద్దిగా వాటర్ పెంచినా అని చెప్తున్నారు కానీ ఆన్ రికార్డ్ పెంచలేకపోతున్నారు. కానీ ఈరోజు ప్రజలలో పోతే, నువ్వు చేసే ఫ్యాషన్ షోలు పబ్లిక్లో పోతే పబ్లిక్ మనల్ని తిప్పి కొట్టే పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే కనీసం అవసరం వాటర్ అది ఇవ్వలే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఏం పని అయితే లేదు. మరి అడిషనల్ ఫండ్స్ ఏమైనా తెచ్చినావంటే అది లేదు. నేను ఈరోజు ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారి రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, గతంలో కంటోన్మెంట్ ప్రజలు మీరు రుణం తీర్చుకోవాలంటే, ఎందుకంటే మీరు ఏం లేనప్పుడు మీరు ఎంపీ ఎలక్ట్ చేసిరు ఇక్కడ. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయినరు, మీ గుడ్ ఆఫీసర్స్ యూజ్ చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు, కిషన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు. ఫైనాన్షియల్ పరిస్థితి మీద కొంతమంది అధికారులు వాళ్ళ దృష్టి లేదంటే డెవలప్మెంట్ వర్క్ అవుతలేదు, ఎందుకంటే మాకు కావాల్సిన నిధులు లేవని. మరి దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని గతంలో మీ అందరు తెలిసిన విషయమే, ఏవైతే కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా అయితే టీపీటీ ఛార్జెస్ స్టేట్ గవర్నమెంట్ త్రూ రూటింగ్ చేస్తున్నారో, మరి దాంట్లో మాకు వెంటనే చెల్లియటంలో జాప్యం చేస్తున్నారో, మరి అదే ఒక వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా పాటియటం చాలా బాధాకరం. మరి గతంలో కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు నేను నామినేటెడ్ మెంబర్ ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి దాని ద్వారా టీపీటీ ఛార్జెస్ నాకు 23లో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అంటే హైకోర్టు కంటోన్మెంట్ సంబంధించిన మీరు బకాయిలు ఎంతనే వెంటనే కట్టాలా, అదేవిధంగా ఏ నెల అంటే సోర్సు SRO ఆఫీస్ నుంచే మీరు కంటోన్మెంట్ వాటా కంటోన్మెంట్కి ఇచ్చేయాలా, స్టేట్ గవర్నమెంట్ వాటా స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాలని ఫస్ట్ ఆర్డర్ నేను తీసుకురావడం జరిగింది. సబ్సిక్వెంట్గా మళ్ళొక
డబ్బులు జమ అయితే మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే రెండో ఆర్డర్ కూడా ఇన్ ది అదే ఇయర్ ఎండింగ్లో తీసుకున్నా. ఈ 2 ఆర్డర్లు బట్టి కేసీఆర్ గారి దగ్గర దాదాపు 70-80 కోట్ల రూపాయలు కంటోన్మెంట్కి సంబంధించిన నిధులు వసూలు చేయడం